వీక్షకులందరికీ నమస్కారం. 2024వ సంవత్సరంలో 12వ మాసమందు అంటే డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏవి ప్రతికూలంగా ఉన్నాయనే విషయాన్ని పరిశీలన చేస్తే జన్మకుజుడు చాలా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం. జన్మకుజుడితో పాటుగా అష్టమ శనేశ్వరుడు, అందులోని ఈ రెండు గ్రహాలు డైరెక్ట్ మోషన్లో ఉన్నాయి, రిట్రాగ్రేడ్ లేవు, అంటే వక్రగతి లేదు. కాబట్టి డైరెక్ట్గా ఉన్నప్పుడు ఈ మాసం చివరిలో కుజుడు వక్రించబోతున్నారు. అదొక్కటి కొంత, అది వక్రించినా స్తంభించిన కుజుడు కాబట్టి సరే ఆ విషయాన్ని పక్కన పెడితే కుజశనులు చాలా పీడించేటువంటి గ్రహాలు. దాంతోపాటుగా శుక్రుడు సప్తమ భావస్థితి, రాహు భాగ్యస్థాన స్థితి, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెట్టేటువంటి స్థితిగతులే. మరి యోగించే గ్రహాలేంటి? గురుడు యోగించట్లా. ఈ మాసంలో 16వ తారీఖు దాటిన తర్వాత రవి షష్ఠస్థానం ముందు యోగిస్తారు 16వ తారీఖు నుండి డిసెంబర్ చివరి వరకు. అలాగే ఈ మాసం మొత్తం కూడా బుధుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే మాసంలో అడపాదడప యోగించేటువంటి చంద్రుడు. మొత్తం రెండు గ్రహాలు, నిజానికి చెప్పాలి అంటే 15 రోజుల్లో రెండు గ్రహాలు, 15 రోజులు దాటాక 3 గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నాయి. మరి ఇలా ఉన్నప్పుడు డిసెంబర్ నెల చాలా కీలకమైనటువంటి నెల కర్కాటక రాశి వారికి. జ్వరం ఖడ్గవర్ణం చైవ భార్య బంధు విరోధకృత్ నానా కార్య విరోధస్య వ్యాధిపీడా ధనక్షయం అంటూ ఉన్నది శాస్త్రం. అలాగే స్వదార స్వసుత క్లేశ, అంటే ఈ కుజుడు కానీ శని కానీ రవి కానీ ఇచ్చేటువంటి గ్రహస్థితులను చూస్తే కోపం ఎక్కువగా ఉండడం, ఏదైనా ఒక పని తలపెడితే ఇది పూర్తయిపోవాలి అనేటువంటి మొండి పట్టుదల, దాన్ని ఎలా చేయాలి ఏంటి అన్న ఆలోచన ఉండదు. కానీ దాన్ని కష్టపడతారు, విపరీతంగా కష్టపడతారు, కానీ ఒక పద్ధతి ప్రకారంగా దాన్ని పూర్తి చేద్దాం అనేటువంటి ఇది ఉండదు. అంటే యుక్తాయుక్త విచక్షణను తీసేస్తున్నాయి ఈ 3 గ్రహాలు. దేహజాడ్యంచ సంతాప అన్నారు. అంటే దేహజాడ్యం అంటే ఏంటి? శరీరంలో ఏదో ఒక రకమైనటువంటి రుగ్మత ఒకటి, అలాగే బద్ధకం అనేటువంటిది ఎక్కువగా ఉండడం, ఉత్సాహం లేకపోవడం. ఈ కుజుడు జన్మరాశి యందు అష్టమంలో శని ఉండడం హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పెడతారు ఆ 2 గ్రహాలు. దీంతోపాటు రవిగ్రహం కూడా ఏం చేస్తారు, ఇక ఎలాగో మనకి ఇబ్బంది వచ్చింది కాబట్టి ఈ పని నేను చేయలేను, ఇలా కొంత నెగిటివ్ థాట్స్ అనేటువంటివి ఈ 3 గ్రహాలు డెవలప్ చేస్తాయి. మరి దాని నుండి ఎలా బయటపడాలి? ఏ గ్రహం మిమ్మల్ని కాపాడుతోంది అంటే ప్రధానంగా బుధుడు. బుద్ధికారకమైనటువంటి గ్రహం ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉన్నారో ఆయన కొంత కాపాడే ప్రయత్నం చేస్తారు. ఒకటి, ఈ 16వ తారీఖు దాటాక రవి బలం వస్తుంది, అప్పుడు ఏదైనా అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సో డిసెంబర్ మాసంలో కొంత హెల్త్ ఇష్యూస్ కనబడుతూ ఉన్నాయి. అవి చిన్నవే, అవి పెద్దవి కాదు, ఏవో అడపాదడపా వస్తాయి. అయితే దానివల్ల ఏమవుతుంది, దినచర్యలో మార్పులు వస్తాయి. ఇవాళ చేయవలసిన పని మనకి దెబ్బ తగిలిందో లేకపోతే అనారోగ్యం వచ్చిందో రేపు చేయాల్సి వస్తుంది. అలా పనుల్లో జాప్యం ఉంటుంది ఒకటి. ఇక 2, కొంత అనవసరమైనటువంటి ఖర్చులు ఉంటాయి. మీకు సంబంధించినవి కాకుండా మీ కుటుంబ సభ్యుల కోసమో లేదా బంధువుల కోసమో మిత్రుల కోసమో ధనాన్ని ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఉంటాయి. ఇక 3వది, కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులు కానీ జీవిత భాగస్వామి కానీ సంతానం కానీ మీకు కొంత ప్రతికూలంగానే కనబడుతూ ఉన్నారు. ఇక 4వది, వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా మిశ్రమంగానే ఉన్నాయి. అంటే ఇందులో ఏమి ఇబ్బందులు లేవు, కానీ కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక పని చేస్తే అది ఇంత టైంలో పూర్తి చేయాలి అనేటువంటి ఒక బౌండరీ అనేటువంటి దాన్ని మీరు ఏర్పాటు చేసుకుంటారో లేదా పై అధికారులు ఇస్తారో, దానివల్ల ఏమవుతుందంటే తక్కువ సమయంలో ఎక్కువ పని చేయవలసి వస్తుంది. ఇది ఒక కొద్ది ఇబ్బందిగా చెప్పచ్చు. అలాగే విద్యార్థులకి ఇది మిశ్రమమైన కాలం కాబట్టి ఏది చేసినా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళండి. డిసెంబర్ 16 దాటాకే పరిస్థితులు కొంత బాగున్నాయి కాబట్టి ఏదైనా ముఖ్యమైనటువంటి పనులున్నాయి, ఏం చేసినా 16కి తర్వాత వాయిదా వేసుకోండి. ప్రధానంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చెయ్యండి. అలాగే అష్టమ శని దోష నివారణ కోసమై ఈ మాసంలో ఎప్పుడైనా శని త్రయోదశులు వస్తే మందపల్లి ఇటువంటి క్షేత్రాల్లో లేదా శనేశ్వరుడికి సంబంధించినటువంటి క్షేత్రాల్లో అభిషేకాదులు చేయించుకోండి. ప్రత్యేకించి తెలదానాలు, అలాగే ఈ శనేశ్వరుడికి సంబంధించి ఏదైనా తైలాభిషేకాలు మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయాల్లో చక్కగా నిర్వహించుకుంటూ ఉండండి. సాధ్యమైనంత వరకు మౌనాన్ని పాటిస్తూ ఉండండి. అలాగే ఈ కుజుడికి సంబంధించి కందిపప్పు దానం చేయండి. పరమేశ్వరుడికి మాస శివరాత్రి రోజున అభిషేకాదులు ఇత్యాది రకరకాలైనటువంటి పరిహారాల ద్వారా కొంత బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. స్వస్తి.